హలో అందరికీ వాళ్ళైతే వంకాయ పచ్చని పప్పు వేసేసి ఎలా చేసేసుకోవాలి ఏంటో చూసేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. ఫస్ట్ ప్లేట్లోకి 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు తీసి పక్కన పెట్టుకోవాలి. వంకాయలు కూడా కోసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని 3 గంటల నూనె అయితే పోసేసుకోవాలి. 3 గంటల నూనె పోసేసుకున్న తర్వాత కొంచెం తాలింపు గింజలు వేగిన తర్వాత మనం పచ్చని పప్పు అయితే గంటన్నర నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకున్న తర్వాత అవి మగ్గినప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకున్న తర్వాత వంకాయలు కూడా వేసేసుకోవాలి. వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం కొంచెం ఉప్పు అయితే వేసేసుకోవాలి. గల్లుప్పు ఉప్పు వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. వంకాయలు మగ్గిపోయిన తర్వాత మనం టమాటా ముక్కలు అనేది వేసేసుకోవాలి. టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలి. పసుపు వాసన పోయిన తర్వాత 2 స్పూన్లు కారం అయితే వేసేసుకోవాలి. కారం వేసేసుకున్న తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం పచ్చెనపప్పు అయితే నానబెట్టుకున్నాం కదా, పచ్చెనపప్పు అయితే వేసేసుకోవాలి వంకాయలోకి అనేది. వేసేసుకున్న తర్వాత బాగా కలపాలి. కొంచెం చింతపండు పులుసు అయితే మనం పోసేసుకోవాలి. చింతపండు పులుసు పోసేసిన తర్వాత బాగా కలపాలి. అది కొంచెం నీళ్ళు అనేది ఎగిరిపోయింది కదా, ఎగిరేటప్పుడు కొంచెం మసాలా అయితే వేసేసుకోవాలి. మనం మసాలా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. మసాలా వాసన అంతా పోయిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది వంకాయ పచ్చెనపప్పు. మన వంకాయ పచ్చెనపప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండింది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీరు ఇప్పుడే చూసినట్లయితే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. బాయ్ బాయ్.